మనం ఈ ఈ వీడియోలో ఇంట్రాడే ట్రేడింగ్లో మెళకువలు అనే దాని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఎక్కువ మంది ఈ డే ట్రేడింగ్కి బాగా పాపులారిటీ వస్తుంది కాబట్టి దీంట్లో మనం ఎటువంటి మెళకువలు పాటించాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో కొన్ని కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తుంటారు. దీంట్లో డైలీ మనకి వచ్చేసి చూస్తే టర్న్ ఓవర్ 20 lakh crores మనకు ఫ్లో అవుతుంటుంది. మార్నింగ్ టు ఈవినింగ్ మనం డైలీ టర్న్ ఓవర్ కానీ చూస్తే ఒక 20 lakh crores ఆఫ్ టర్న్ ఓవర్ జరుగుతుంటుంది. డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ మనకి స్టాక్స్ ఉన్నాయి, ఫ్యూచర్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి. సో కాబట్టి దీంట్లో మనం ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? సో ఫస్ట్ పాయింట్, ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏమిటి? సో ఇంట్రాడే ట్రేడింగ్ మనకి స్టాక్ మార్కెట్ వచ్చేసి మార్నింగ్ 9:15 నుంచి 3:30 వరకు బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు మనం 9:15కి పొజిషన్స్ తీసుకొని 3:30 లోపల క్లోజ్ చేస్తే దాన్ని మనం ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. సో ఈ పొజిషన్స్ని ఎందుకన్నారంటే మనం బై చేసుకొని సెల్ చేసుకోవచ్చు, సెల్ చేసుకొని బై చేసుకోవచ్చు. సో ఇటువంటి డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసుకోవచ్చు. సో స్టాక్ మార్కెట్లో ఏంటంటే మనకు రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. కొన్ని కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎవరి టెక్నిక్స్, ఎవరి రిస్క్ మేనేజ్మెంటు, ఎవరి వెపన్స్ బట్టి వాడు పోతుంటారు. అంటే లైక్ మీరు ఇది ఒక అడవిలోకి పోయినట్టు అనమాట. సో అడవిలోకి పోయేటప్పుడు వాడు రకరకాల వెపన్స్ తీసుకొని పోతాడు. వాడు క్యాప్చర్ చేసుకోవడానికి, వాడి ఫుడ్ తీసుకోవడానికి. ఈ ట్రేడింగ్ అనేది కూడా వాట్ ఎవర్ యు ఆర్ ఏబుల్ టు కిల్, దట్ ఈస్ యువర్ ఫుడ్. సో నీ దగ్గర ఉండే వెపన్స్ జాగ్రత్తగా యూజ్ చేసుకొని ఈ ఇంట్రాడే ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేయాలి. సో సమ్ ఆఫ్ ద పాయింట్స్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు మన మార్కెట్లో నెంబర్ 1 పాయింట్ వచ్చేసి మనం ఇందాక ఇంకొక వీడియోలో కూడా చూసాం, ఎలా డే ట్రేడర్ అనేది డే ట్రేడరు ప్రిపరేషన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో వీ హ్యావ్ సమ్ న్యూస్ వచ్చింది, న్యూస్ బేస్డ్ కానీ అన్ని ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ 9 AM నుంచి 9:07 వరకు ప్రీ ఓపెన్ మార్కెట్ అంటాం. అంటే మార్కెట్ యాక్చువల్గా ఓపెన్ వచ్చి 9:15కి అవుతుంది, కానీ 9 to 9:07 వరకు మనకి ప్రీ ఓపెన్ మార్కెట్ అంటాం. అంటే ఓపెనింగ్ ప్రైస్ డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇది ఎక్కడ ఉంటుంది? మీకు 9:08కి ఓపెన్ ప్రైసెస్ అన్నీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్ డిస్ప్లే చేస్తుంది. సో ఇది ఎక్కడ డిస్ప్లే చేస్తుంది? మన ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్తే మీకు నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా స్క్రీన్ కూడా చూపిస్తాను జూమ్లో. ఈ 9:08కి మీరు ఎన్ఎస్సి www.nsindia.comలోకి వెళ్తే మీకు లైవ్ మార్కెట్, దాంట్లో ప్రీ ఓపెన్ మార్కెట్ ఉంటుంది. సో ఈ ప్రీ ఓపెన్ మార్కెట్లో ప్రైసెస్ ఎలా డిస్కవరీ అయింది, ప్రైస్ డిస్కవరీ ఎలా జరిగింది, ఓపెన్ ప్రైస్ని ఎలా డిసైడ్ చేశారని వస్తుంది. సో మనం దీంట్లో ఏం చేయాలంటే మోస్ట్ యాక్టివ్ 2 to 3 స్క్రిప్ట్స్ని మనం షార్ట్ లిస్ట్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. మన ఫోకస్ వాటి మీద తీసుకుంటాం. సపోజ్ నిన్న చూసాము కొన్ని యాక్సిస్ బ్యాంక్ 10% అప్ అయింది నిన్న. సో ఈ విధంగా హ్యూజ్ వాల్యూమ్స్, హ్యూజ్ మూవ్మెంట్ ఉండే 2-3 స్క్రిప్ట్స్ మనం షార్ట్ లిస్ట్ చేసుకుంటాం 9:08కి. వాటి మీద ఫోకస్ చేయడానికి మనం డే ట్రేడింగ్లో మోర్ ఆపర్చునిటీ ఉంటుంది. సో పర్టికులర్లీ ఆ 2-3 స్క్రిప్ట్స్లో మీకు కంఫర్టబుల్గా ఉండే ఒక స్క్రిప్ట్నే మీరు ట్రేడ్ చేయడానికి, ఆ రోజు ఓపెనింగ్ ట్రేడింగ్ చేయడానికి మీరు షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు.
సో సెకండ్ పాయింట్ నేను ఏం చెప్తానంటే, మోర్ ఆపర్చునిటీ, మనం ఎక్స్పర్టైజ్ డెవలప్ చేసుకునే కొద్దీ మోర్ ఆపర్చునిటీ మనకి ఫస్ట్ 1 అవర్ అంటే 9:30 to 10:30, లాస్ట్ 1 అవర్ 2:30 to 3:30 మనకి చాలా ఆపర్చునిటీ మార్కెట్లో కనబడుతుంది. సో మీరు ఇంకా హై కాంపిటెన్స్, హై రిస్క్ తీసుకోగలిగిన వాళ్ళు అయితే ఓపెనింగ్లోనే 9:15 to 9:30 వరకు కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. సో ట్రేడింగ్ ద ఓపెన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ స్ట్రాటజీ. లైక్ మనం మీ క్రికెట్లో మనకు తెలుసు కదా, ఓన్లీ ఓపెనింగ్ చేయగలిగిన వాళ్ళు ఓన్లీ తక్కువ మందే ఉంటారు. లైక్ సచిన్ తెండూల్కర్, సెహ్వాగ్, ధోని, ఇట్లా అంటే ఓపెనింగ్ హిట్ చేయగలిగిన వాళ్ళు. సో ఒక్కొక్క ట్రేడర్కి ఒక్కొక్క స్టైల్స్ ఉంటాయి, వాళ్ళ ఎక్స్పర్టైజ్ నిష్. కొంతమంది స్టాక్స్ ట్రేడ్ చేస్తారు, కొంతమంది ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తారు, కొంతమంది ఆప్షన్స్ ట్రేడ్ చేస్తారు, కొంతమంది ఎక్స్పైరీ డే, లైక్ మనకి ఇప్పుడు వీక్లీ ఎక్స్పైరీ అని ఉంది మార్కెట్లో. సో ఎవ్రీ థర్స్డే మనకి బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంటుంది. ఈ వీక్లీ ఎక్స్పైరీస్ మాత్రమే ట్రేడ్ చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఆప్షన్ సెల్లర్స్ ఉంటారు, కొంతమంది ఓన్లీ ఆప్షన్ బయ్యర్సే ఉంటారు, కొంతమంది స్టాక్స్ బయింగ్ సైడ్ ఉండేవాళ్ళు ఉంటారు, సెల్లింగ్ సైడ్, కొంతమంది ఫ్యూచర్ షార్ట్ చేసేవాళ్ళు ఉంటారు, తర్వాత లాంగ్ ట్రేడ్ చేసేవాళ్ళు ఉంటారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ లో వాళ్ళు దే వాంట్ టు టేక్ దేర్ పీస్ అవుట్ ఆఫ్ ద మార్కెట్. సో మనకి ఆ గోల్స్ మనం వాట్ ఈస్ అవర్ ఎయిమ్, ఆ ట్రేడింగ్ ప్లాన్, దాన్ని బట్టి మనం పార్టిసిపేట్ చేయొచ్చు మార్కెట్లో. నౌ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్, చాలా వరకు మన డెసిషన్ ఎక్కడ సింప్లిఫై అయిపోతుందంటే, డే ట్రేడర్కి, ఈ డే ట్రేడర్కి ఈరోజు ట్రెండ్ ఎలా ఉంది అనేది కనుక మనం డిసైడ్ చేసుకోగలిగితే కొంత లాట్ ఆఫ్ 50% ఆఫ్ ద వర్క్ అయిపోతుంది. ఈరోజు ట్రెండ్ ఎలా ఉంటుంది అంటే మనం కన్ఫ్యూజ్ కావద్దు. సో లాట్ ఆఫ్ టీవీ ఒపీనియన్స్, న్యూస్ పేపర్ ఒపీనియన్స్, జర్నలిస్టుల ఒపీనియన్స్ అవన్నీ అనవసరం. మనకు మొత్తం కూడా ప్రైస్లోకి వస్తుంది. అండర్స్టాండింగ్ ద మార్కెట్ అంటే అండర్స్టాండింగ్ ద ప్రైసెస్ అన్నమాట. సో ఈ ప్రైసెస్లోకి ఎలా వస్తుంది, మనకు ఓపెన్ ప్రైస్ వచ్చింది కదా, ఫస్ట్ ఈ ఓపెన్ ప్రైస్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఆవరేజ్ ట్రేడింగ్ ప్రైస్, ఏటీపీ. దీన్నే VWAP అని కూడా అంటాం, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ అన్నమాట. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఫాలో అయ్యేది, నేను ఈ ఓపెన్ ఏటీపీ మీద బేస్ అయ్యి నా ట్రేడింగ్ థీసిస్ డెవలప్ చేసుకుంటాను. సో మనం ఎప్పుడు కూడా ఈ స్టాక్ వీక్గా స్ట్రాంగ్గా, సో ఓపెనింగ్ ప్రైస్ వచ్చింది కదా, ఓపెనింగ్ ప్రైస్ నుంచి అది కిందకి పోతా ఉంటే దాన్ని వీక్ అంటాం. స్టాక్ ప్రైస్ ఓపెనింగ్ నుంచి కింద ఉండాలి, ఏటీపీ కన్నా కింద ఉండాలి. సో దట్ ఈస్ ఎ క్యాండిడేట్ ఫార్ షార్ట్, దట్ ఈస్ ఎ క్యాండిడేట్ ఫార్ ఇట్ ఈస్ షోయింగ్ వీక్నెస్. సో ఈ యావరేజ్ ట్రేడింగ్ ప్రైస్ అంటే ఏంటంటే దీని వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అంట. సో ఎన్ని షేర్లు ట్రేడ్ అయినాయి, ఏ ప్రైస్లో ట్రేడ్ అయినాయి, సో ఎవ్రీ మినిట్ దీని యావరేజ్ తీసుకుంటాం. సో ఈ యావరేజ్ ట్రేడెడ్ ప్రైస్లో ఏముంటుంది, మనకి ప్రైస్ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది, టైం ఉంటుంది. సో ఈ మూడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద మార్కెట్. సో ఈ మూడింటిని యావరేజ్ చేసి మిక్స్చర్ చేసి మనకు చూపిస్తుంటాడు. ఇది డైనమిక్గా మారిపోతూ ఉంటుంది. సో కాబట్టి మనకి ఒక స్టాక్ స్ట్రాంగ్ ఉందని ఎలా చెప్తామంటే, అది ఓపెన్ కన్నా పైకి పోతూ ఉంటుంది, యావరేజ్ ట్రేడింగ్ ప్రైస్ కన్నా పైకి పోతూ ఉంటుంది, యావరేజ్ ట్రేడింగ్ ప్రైస్ కూడా పైకి పోతూ ఉంటుంది. సో దిస్ ఎ వెరీ గుడ్ షార్ట్ టర్మ్ ఇండికేటర్. యూ కెన్ ట్రేడ్ బేస్డ్ ఆన్ దీస్ ఓపెన్ అండ్ ఏటీపీ బేసిస్. సో దాన్ని మనం బయింగ్ చేసుకోవచ్చు. ఒక స్టాక్ వీక్ ఎప్పుడవుతుంది, స్టాక్ ఈజ్ బిలో ఓపెన్, బిలో ఏటీపీ, ఏటీపీ ఈజ్ డౌన్ ట్రెండింగ్. So that shows that the stock sellers are more. So we can short it keeping a reasonable stop loss above ATP. So we can decide whether it is stock is strong, stock is weak.
And another thing is stock is sideways, range bound. Then what we will see, it is no, స్టాక్ ఏం చేస్తుంది, ఓపెనింగ్ దగ్గరే ఉంది, ఏటీపీ దగ్గరే, అది పైకి పోవట్లేదు, కింద పోవట్లేదు, ఓన్లీ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ బిగ్ ట్రెండ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్, పర్టికులర్లీ ఫార్ షార్ట్ టర్మ్ ఇంట్రాడే ట్రేడర్స్. సో ఇటువంటి ఈ టెక్నిక్స్ యూజ్ చేసి మనం ఇంట్రాడే ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ హౌ టు గెయిన్ అనేది కాదు, హౌ టు లూజ్ ఇంటెలిజెంట్లీ. సో మీరు ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ లూజింగ్ 2000, సో దాన్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. మనం ఎంత గెయిన్ చేస్తాం అనేది మార్కెట్కి సంబంధించిన విషయం, మనం ఎంత లూజ్ చేస్తాం అనేది మన కంట్రోల్లో ఉంటుంది. సో వాట్ యూ కెన్ కంట్రోల్ ఈజ్ హౌ మచ్ యూ కెన్ లూజ్, హౌ మచ్ రిస్క్ కెపాసిటీ యూ హ్యావ్, హౌ మచ్ యూ కెన్ గెయిన్ ఈజ్ ఇన్ ద మార్కెట్స్ కంట్రోల్. సో మార్కెట్ సడన్గా మీకు 10,000 ఇవ్వచ్చు, 20,000 ఇవ్వచ్చు, కానీ మీ రిస్క్ మాత్రం మీరు 2,000 పెట్టుకున్నారు అనుకోండి, 2,000 మీకు రిస్క్ ఉంటుంది అన్నమాట. సో దీస్ థింగ్స్ యూ కీప్ ఇన్ మైండ్ and you can definitely participate intelligently in the stock market. And another advantage is market is the best teacher. You can learn from the market and improve your skills. Thank you.